చూస్తున్నాం సుప్రీం కోర్టు కి కూడా చేరింది తెలంగాణ బీసీ రిజర్వేషన్స్ అంశం. కోట 50% దాటేలా క్యాప్ ఎత్తేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు గోపాల్ రెడ్డి అనే వ్యక్తి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు పిటిషనర్. పిటిషన్ ని స్వీకరించిన సుప్రీం కోర్టు నెల 6న తదుపరి విచారణకు ఆదేశించింది. ఇప్పటికే హైకోర్టులో రిజర్వేషన్ వివాదం కొనసాగుతోంది. ఈ నెల 8న మరోసారి విచారించబోతోంది హైకోర్టు. విచారణలో ఉన్న కారణంగా ఇప్పటికీ స్కెడ్యూల్ ఇవ్వలేదు ఈసీ. ఇప్పుడు సుప్రీంలోని పిటిషన్ తో స్థానిక ఎన్నికలకు రెండో గండంగా కనిపిస్తోంది. చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో రాకేష్, సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ ని స్థానిక ఎన్నికలకు రెండో గండంగా చూడొచ్చా? అసలు ఇప్పుడు ఈ రెండు కోర్టులో పిటిషన్లు ఎన్నికలకు అడ్డంకిగానే ఉన్నట్టు అర్థమా? ఖచ్చితంగా హైకోర్టులో ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. హైకోర్టులో వేసినటువంటి పిటిషన్కు భిన్నంగా సుప్రీంకోర్టులో ఇంకో పిటిషన్ వేశారు. చాలా ప్లాన్డ్గా పిటిషన్ వేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడటువంటి మేజిస్ట్రేట్ హైకోర్టులో విచారణ ఉన్న టైంలో మళ్ళీ ఎందుకు సుప్రీంకోర్టుకు వచ్చారని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఒకసారి మనం చూడాలి. హైకోర్టులో వేసింది కేవలం పాత రిజర్వేషన్లు, అంతకు ముందున్నటువంటి రిజర్వేషన్లు రద్దు చేయకుండా, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయకుండా కొత్త రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొచ్చారు అనే విషయంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ సుప్రీంకోర్టులో మాత్రం చాలా పాయింటెడ్గా ఒక పిటిషన్ దాఖలైంది ఈరోజు. అది సుప్రీంకోర్టు గతంలో చాలా రాష్ట్రాలు రిజర్వేషన్ల విషయంలో అమలు చేసుకుంటున్నటువంటి విధానాలను చూసి కొన్ని కేసులను పరిశీలించిన తర్వాత ఒక క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇచ్చింది. 50% రిజర్వేషన్లు దాటకూడదు. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు ఇంకా రకరకాల రిజర్వేషన్లు అన్నీ కలిపి 50% కోటాను దాటడానికి వీల్లేదు. 50% కోటా జనరల్గానే ఉండాలనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, ఒక తీర్పు, ఒక బెంచ్ మార్క్ జడ్జిమెంట్ గతంలో ఇచ్చింది. సో అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కాదని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వ్యతిరేకిస్తూ జీవో నెంబర్ 32 తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందనేది ఈ పిటిషనర్ గోపాల్ రెడ్డి చేసినటువంటి పిటిషన్. దాంట్లో క్లియర్గా ఉంది. 32 జీవో నెంబర్ 32లో 50% దాటుతూ ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో వాటిని అమలు చేస్తున్నామంటూ క్లియర్గా ఆ పిటిషన్లో ఆ జీవోలో పేర్కొన్నారు. కాబట్టి దాన్ని ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది సుప్రీంకోర్టులో. 6వ తారీఖు దాన్ని విచారణకు చేపట్టున్నారు. విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏ వాదనలు వినిపిస్తారు, సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది, కేసు ఎక్కువ రోజులు స్ట్రెచ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దీనిపైన సుప్రీంకోర్టు క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చి ఉండింది. కాబట్టి ఎంతగా స్ట్రెచ్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. ఇమీడియట్గానే లేకపోతే కొన్ని 2-3 వాయిదాలలోనే దీనికి ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు ఇదొక గండంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా ఇవి ముందుకు సాగవు అంటూ కొన్ని అనుమానాలని, కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. కాబట్టి ఆ విధంగానే ఇదంతా కూడా కనిపిస్తుంది. రైట్ రాకేష్.